యాజకుడు సత్యస్వరూపుడు సిలువపై బలి అయిన దివ్య గొర్రె బలిపీఠముపై దివ్యయాగముకై రక్షకుడై అరుదించు పూజా సమయం. నిత్యయాజకుడు సత్యస్వరూపుడు సిలువపై బలి అయిన దివ్య గొర్రె బలిపీఠముపై దివ్యయాగముకై రక్షకుడై అరుదించు పూజా సమయం. ఇది దైవ ప్రజల రక్షణ 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 సమయం. కరుణతో క్షమించు పరిహార బలి ఇది. ప్రేమతో మన తండ్రి మాట్లాడు బలి ఇది. కరుణతో క్షమించు పరిహార బలి ఇది. ప్రేమతో మన తండ్రి మాట్లాడు బలి ఇది. కృపతో అర్పణలు స్వీకరించు బలి ఇది. ఆదరణతో ఆత్మలను పోషించు బలి ఇది. క్రీస్తు యేసు మన కొరకై ప్రార్థించు బలి ఇది. ప్రార్థించు బలి ఇది. ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేక విధముగా మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయమని కోరినటువంటి కుటుంబములు దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు మారునేడి ప్రకాష్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని మారునేడి ఫిలోమినమ్మ, జ్యోతి, సుధాకర్, మధుబాబు, వసంత, ఆరోగ్యబాబు, ప్రీతి, రవికుమార్, అనిత సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాదారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుచున్నవి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠము ఎల్బీ నగర్ విచారణ మే 24న శ్రీ కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి శ్రీమతి సుందరీల వివాహ వార్షికోత్సవ సందర్భముగా మరియు కొమ్మారెడ్డి సంజన పుట్టినరోజు సందర్భముగా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలి అని మరియు కీర్తిశేషులు ఉడుముల రాయప్ప రెడ్డి, కీర్తిశేషులు జోస్పినమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, సుందరి, సంజన, సుమన మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠము జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు పీల ఆనందరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పించమని కోరుచూ ఉన్నారు. తిప్పరపల్లి ప్రకాశరావు, జసింత దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని మరియు 23వ పుట్టినరోజు జరుపుకుంటున్న శరత్ శౌర్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత దివ్య పూజా బలిని సమర్పించమని కోరుచున్నారు. అగ్రపీఠము విశాఖపట్నం అగ్రపీఠము బుజ్జిరాజు పాలెం విచారణ ఎలిజబెత్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత దివ్య పూజా బలిని సమర్పించమని కోరుచున్నారు. ఏలూరు మేత్రాసనము కెథడ్రల్ విచారణ దోమ అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలి అని
దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత దివ్య పూజాపలను సమర్పించమని కోరుచున్నారు. హైదరాబాద్ అగ్రపీఠము ఎల్బీ నగర్ విచారణ 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న మధ్యల మృదులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ మధ్యల అభిషేక్, భవానీ కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనము ఫాతిమా నగర్ విచారణ వినయ భాస్కర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత పూజలను సమర్పించమని, దేవుడు చేసిన మేలుల నిమిత్తమై దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని ఈ కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచూ ఉన్నారు. వీరి ఉద్దేశాల కొరకు మరియు మన వ్యక్తిగత ఉద్దేశాల కొరకు, తలంపుల కొరకు ఈ దివ్య పూజాబలిలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి దేవుని యొక్క వాక్యము ఈ లోకంలో ఈ సృష్టి వస్తువులపైన కాకుండా సృష్టించినటువంటి సృష్టికర్తపై మన మనస్సులను, హృదయాలను లగ్నం చేసి జీవించమని కోరుతూ ఉన్నాయి. దానికి చక్కటి నిదర్శనమే ఈనాటి పునీత అలోషియస్ గొంజాగా. వారు ఈ లోకంలో దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ కంటే మరొక కార్యము గొప్పది లేదు అని, ఈ లోక వస్తువులో లేదా ఈ లోకపరమైనటువంటి సుఖ సంతోషాలు ముఖ్యము కాదు అని తాను ఇటలీ దేశంలో వచ్చినటువంటి ప్లేగు వ్యాధి సమస్య సమయంలో అనేక మంది బిడ్డలకు వైద్యం చేస్తూ అనేక విధాలుగా సేవలు అందిస్తూ చివరికి అదే వ్యాధితో 23 ఏళ్ళ వయసులోనే మరణిస్తూ ఉన్నారు. ఆ యవన వయస్సులో ఈ లోకంలో, ప్రస్తుత ప్రపంచంలో అనేక మంది ఈ లోక సంబంధమైనటువంటి జీవితము కోసము, ఈ లోక సంబంధమైనటువంటి వస్తువుల కొరకు ప్రాకులాడుతూ ఉంటే, ఆయన మాత్రము ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి, దేవుని యొక్క సన్నిధిలో దేవునితో గడవటమే శాశ్వతమైనటువంటిది అని గ్రహించి తన జీవితాన్ని దైవ సేవకు, దైవ సంకల్పానికి అంకితం చేసినటువంటి పునీతుడు. కనుక ఆయన యొక్క పండుగ సందర్భముగా వారి యొక్క జీవితము యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి యవనస్తులందరికీ కూడా ఒక చక్కటి ఆదర్శముగా ఉండాలి అని వారి ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఈ దివ్య పూజావళిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చేసినటువంటి ప్రతి పాపమును, తప్పుదాలను జ్ఞాపకపరుచుకుంటూ ఈ పూజలో దేవుని యొక్క సన్నిధిలో పవిత్రంగాను యోగ్యంగాను ఈ పూజలో పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. స్వర్గపు ఈవులను ప్రసాదించు ఓ సర్వేశ్వర, నీవు పునీత అలోసియస్ గొంజాగా జీవితంలో
నిష్కపటత్వమును ప్రాయశ్చిత్త మనస్తత్వమును అద్భుత రీతిగా ఏకము చేసితివి. మేము అతని వలె నిష్కపటముగా పుణ్య జీవితమును జీవింతుముగాక. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున అతని ప్రాయశ్చిత్త విధానమును అనుసరింపగల వరమును మాకు కూడా దయచేయము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పఠనము. నా బలహీనతలయందే నేను గర్వింతు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. సహోదరులారా, నిరుపయోగమైన నేను పొగడుకొనవలసి వచ్చుతున్నది. ప్రభువు యొక్క దర్శనములను గూర్చియు ప్రత్యక్షముగటను గూర్చియు నేను ఇప్పుడు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక వ్యక్తి నాకు తెలియను. అతడు 14 సంవత్సరముల కిందట మహోన్నతముకు దేవలోకమునకు ఎత్తపడాను. అతడు శరీరముతో లేక శరీరరహితంగానో నాకు తెలియదు, దేవునికి తెలియను. ఇతడు దివికి ఎత్తబడనని నాకు తెలియను అని మరలా పలికెదను. ఇది శరీరముతోనే లేక కాదో నాకు తెలియదు, దేవునకు తెలియను. నరుడు వంచిన శక్యము కాని మాటలు అతడు అటవిరెను. కనుక ఈ వ్యక్తిని గూర్చి పొగిడేదను. కానీ నా బలహీనతను ప్రదర్శించు విషయమును తప్ప నన్ను గూర్చిన నేను గొప్పగా చెప్పుకొనను. పొగుడుకొనదలించినచో అవివేకిని కాకుందును. ఏలయనగా నేను నిజమనే చెప్పుకుందును కదా, కానీ నన్ను పొగుడుకొనను. ఏలయన ఏ వ్యక్తి అయినను నా కార్యములు చూచి నా ప్రసంగములు విని ఏర్పరచుకున్న అభిప్రాయం కంటే గొప్ప అభిప్రాయం పొందవన్నని నేను కోరను. కానీ నేను చూచిన అద్భుత విషయములను గూర్చి గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరములో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలుగొట్టి గర్వము లేకుండా చేయును. దీనిని గూర్చి 3 మారు ప్రభువునకు మనవి చేసితిని. దాన్ని తొలగింపవలేనని ప్రార్థించితిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీదల ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించు. ఏలయనా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువుకు భయపడు ప్రతి వారి చుట్టూను ఆయన దూత శిబిరం పన్నును. సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియదు. ఆయన శరణు వేడువాడు. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. భక్తిమంతులారా, మీరు ప్రభువుకు భయపడడు. ఆయనకు భయపడు వారికి ఏ కొదవయు వాటిల్లదు. సింహపు పిల్లలు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్లవేళలా సిద్ధించు. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియదు. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. తనయులారా రండు, నా ఉపదేశములు ఆలింపుడు. నేను మీకు దైవభీతిని నేర్పింతును. మీరు బ్రతుకుగర కోరినచో దీర్ఘకాలము జీవించి, శుభయములు బడగోరినచో చెడ్డ మాటలు పలకకుడు, అబద్ధములు ఆడకుడు. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియదు. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఏమి తినెదమా, ఏమి త్రాగిదమా,
రాజ్యము నీతిని వెదకుడు, పరలోక రాజ్యము నీతిని వెదకుడు. మొదట పరలోక రాజ్యము నీతిని వెదకుడు. ఏమి తినిదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరితుమా అని కలత చెందకు. ఆకాశ పక్షులను చూడుము, అవి విత్తవు, నాటవు, కోయవు. ఆకాశ పక్షులను చూడుము, అవి విత్తవు, నాటవు, కోయవు. ప్రభువే వాటిని పెంచి పోషించును, ప్రభువే వాటిని పెంచి పోషించును. అంతకంటే ఘనుడవు నీవు, అంతకంటే ఘనుడవు నీవు అని తెలుసుకో మసలుకో ఓ సోదరా, అని తెలుసుకో మసలుకో ఓ సోదరి. ఏమి తినిదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరితుమా అని కలత చెందకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 24వ వచనం నుంచి 34వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను, ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకరిని ద్వేషించును, మరి ఒకరిని ప్రేమించును. ఒకరిని నమ్ముకొని మరి ఒకరిని తృణీకరించును. కనుక నీవు ఎన్నడను దైవమును ధనమును సేవింపజాలవు. కావున వినుడు, ఏమి తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అని మీ ప్రాణములను గూర్చి వెతచందకుడు. మీ ప్రాణము ఆహారము కంటే, మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా? ఆకాశమున సంచరించు పక్షులను తిలకింపుడు. అవి విత్తనములను నాటుట లేదు, నూర్పుడులు చేయుట లేదు, గిడ్డంగులలో ధాన్యములను నిల్వ చేయుట లేదు. అయినను పరలోకమందున్న మీ తండ్రి వాణ్ణి పోషించుచున్నాడు. పక్షుల కంటే మీరు విలువైన వారు కారా? మీలో ఎవరైనా ఆందోళనతో ఆయువును మూరుడైనను పెంపొందింప చేసుకొనగలరా? మీరు వస్త్రములకై తహతహ పడనేలా లిల్లీ పుష్పములు పెరుగు రీతిని పరికింపుడు. అవి తమకై శ్రమపడుట లేదు, వస్త్రములను సిద్ధపరుచుట కొనుట లేదు కదా. సకల వైభవ సంపన్నుడగు సొలొమోను సైతము లిల్లీ పుష్ప సౌందర్యమును ఆనందించలేదా? అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి రేపు పోయే మంటల్లో గడ్డిపు పోచును సైతము
దేవుడిట్లు తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని గూర్చి పెంచింపడా? కావున ఏమి తినదమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించదమా అని మీరు కలత చెందకుడు. వీటన్నింటినీ అన్యులు కాంక్షింతరు. ఎలైనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరమునెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు, ఎందుకన రేపటి విచారములు రేపటికి కలవు. ఈనాటి కష్టములు ఆనాటికి చాలును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ దైవ ప్రజలారా, విభజింపబడినటువంటి మనస్సులు, ఆలోచనలు, వేరుపరపబడినటువంటి తలంపులు ఎన్నడూ కూడా నిర్దేశింపబడినటువంటి లక్ష్యాన్ని చేరలేవు. స్థిరత్వం లేనటువంటి, నిలకడ లేనటువంటి జీవితము ఎన్నడూ కూడా గమ్యము చేరలేదు అని ఈనాటి సువార్త పఠనం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము, దాని యొక్క పరమార్థము. క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నారు, ఈ లోకములో మానవులు ధనమును కానీ దైవాన్ని కానీ రెండింటినీ ఎన్నడూ కూడా సేవింపజాలలేరు. కనుక మనం ఈ లోకములో పరిపూర్ణమైనటువంటి మనస్సును, పరిపూర్ణమైనటువంటి హృదయాన్ని, పరిపూర్ణమైనటువంటి శక్తిని దేవుని పైన మాత్రమే కేంద్రీకరించాలి. అందుకే దేవుని వాక్యము, దేవుడైన యావే పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞల పలకలో రాసినటువంటి మొదటి ఆజ్ఞ, క్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవుడై మన మధ్యలో నివసించి కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రథమమైనటువంటి ఆజ్ఞ కూడా ఇదే. నీ దేవుడైన యావేని, నీ దేవుడిని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించాలి. సంపూర్ణమైనటువంటి హృదయము కాదు, అసంపూర్ణమైనటువంటి మనస్సు కాదు, అసంపూర్ణమైనటువంటి జీవితము కాదు. దేవుడు మన నుండి కోరుకునేది, దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది సంపూర్ణతను, పరిపూర్ణతను. ఆ పరిపూర్ణమైనటువంటి హృదయాన్ని దేవునికి సమర్పించమని ప్రభువు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. కనుక అసంపూర్ణమైనటువంటి జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించకూడదు. అయితే దేవుణ్ణి పరిపూర్ణంగా మనం పరిపూర్ణమైనటువంటి హృదయంతోనే ప్రేమించాలి. మరి ఎందుకు దేవుడు ధనాన్ని వెచ్చించమని చెబుతూ ఉన్నాడు అంటే, దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. మన హృదయాలు ఒకవేళ ధనం పైన పరిపూర్ణంగా వెచ్చించినట్లయితే మనం దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాము, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము, దేవుణ్ణి విడిచిపెడతాము అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే మనం ధనాన్ని వెచ్చించగలగాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే, ఏ వ్యక్తి అయితే ధనాపేక్ష కలిగి ఉంటాడో, దేవుని వాక్యము మొదటి తిమోతీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనంలో చెబుతూ ఉంది, ధనాపేక్ష సర్వ పాపాలకు మూల కారణము అని. అవును ప్రియ విశ్వాసులారా, ఈ ధనాపేక్ష ద్వారా ఈ లోకంలో మనం ఎక్కడ చూసినా నరహత్యలు, ఎక్కడ చూసినా దొంగతనాలు, ఎక్కడ చూసినా మరి దోపిడీలు, కొట్లాటలు, గొడవలు, అనేకమైనటువంటి సమస్యలు. కనుక ఈ ధనాపేక్ష మన జీవితంలో సకల పాపాలకు దారి తీస్తూ ఉంది. రెండవది, ధనాపేక్ష కలిగి ఉండడం చేత మానవుల్లో ఉన్నటువంటి మానవత్వాన్ని కోల్పోతూ ఉంటాము అంట. అందుకే మన సువార్తలో చాలా చక్కగా మరి ధనవంతుడు పేద లాజరు యొక్క ఉపమానాన్ని మనం చూస్తే, ధనవంతుడు ప్రతిరోజు రాజభోగాలతో, పట్టు వస్త్రాలతో, విందులు వినోదాలతో జీవిస్తూ ఉన్నాడే తప్ప తన ప్రక్కనే జీవిస్తూ ఉన్న, తన మరి టేబుల్ పై నుండి, బల్లపై నుండి పడుతున్నటువంటి మెతుకులు తింటున్నటువంటి లాజరును చూస్తూ ఉన్నప్పుడు చూసినా కూడా తన మనస్సు కానీ హృదయము కానీ స్పందించలేదు.
మానవుడు మానవత్వాన్ని కోల్పోతాడు అంట. అందుకే ఈ ధనాపేక్ష ద్వారా మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని కూడా కోల్పోయేటువంటి స్థితికి దారితీస్తూ ఉంది. మూడవది, ధనాపేక్ష ద్వారా కలిగేటువంటి ప్రమాదము, మానవుల్లో అత్యాశ అనేది ఎక్కువ అవుతూ ఉంది. ఈ లోకంలో ధనాపేక్ష పెరిగే కొలది మానవుల్లో ఈ అత్యాశ వల్ల బంధాలను బాంధవ్యాలను కోల్పోయి విచక్షణను కూడా కోల్పోతూ ఈరోజు అనేక మంది సొంత సహోదరుడే తన సొంత వాడిపై కక్షలు, కార్పణ్యాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. కారణము, మనిషిలో ఈ యొక్క ధనాపేక్ష పెరిగి, ఆశావాదం పెరిగి, అత్యాశకు గురై నా వాడికే ఎందుకు దక్కాలనేటువంటి స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి అనేకమైనటువంటి పాపాలకు ఒడిగడుతూ ఉన్నాడు. అందుకే ప్రభువు అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ లోకంలో ఈ ధనాపేక్షను, ఈ ధన ఆలోచనను, ఈ తలంపును, ఈ మనస్తత్వాన్ని విడనాడమంటూ ఉన్నాడు ప్రభు. మరి మన మనస్సు, మన తలంపు, మన హృదయము, మన ఆలోచన పరిపూర్ణంగా దేవుని పైన మాత్రమే కేంద్రీకరించబడాలి. ఎందుకు మనం ఎప్పుడైతే దేవుని ఎత్తుక్కుంటూ మన ప్రయాణాన్ని కొనసాగిస్తామో, దేవుని పైన మన హృదయాలు పరిపూర్ణంగా ఉంచుతామో, వారి జీవితాల్లో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరిగినట్లుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నాం. చూడండి, ఈ లోకంలో సమస్తాన్ని కలిగి ఉన్నటువంటి జకరియా జీవితాన్ని మనం చూడండి. జక్కయ్య జీవితంలో డబ్బు కొదువు కాదు, జక్కయ్య జీవితంలో పేరు ప్రఖ్యాతులు కొదువు కాదు. సమస్తం ఉన్నా కూడా తన జీవితంలో, తన హృదయంలో ఏదో ఎలుతూ ఉందని దేవుణ్ణి ఎత్తుక్కుంటూ వెళుతూ ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఎత్తుక్కుంటూ వెళ్ళినటువంటి జక్కయ్య కుటుంబము రక్షించబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో అందరి వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు అని తెలుసుకున్నటువంటి 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ క్రీస్తును వెతుక్కుంటూ వెళితే అద్భుత రీతిలో స్వస్థతను పొందుకుంటూ ఉంది. విశ్వాసముతో ఎవరైతే నన్ను వెతుకుతారో వారి జీవితంలో మరణించినను జీవిస్తారు అని దేవుడు చెప్పినట్లుగా మరణించినటువంటి లాజరు 4వ రోజు సజీవుడై తిరిగి లేచి వచ్చాడు. అందుకే మన పరిపూర్ణమైనటువంటి నమ్మకము, మన జీవితంలో పరిపూర్ణ హృదయము, ఆలోచన, తలంపులన్నీ కూడా దేవుని పైన మాత్రమే ఉండాలి. ఏ వ్యక్తి అయితే పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్ముతాడో, ఏ వ్యక్తి అయితే వారి హృదయాలు, మనస్సులు, తలంపులు దేవునిపై మాత్రమే ఉంటాయో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు వారు పొందుకుంటారు. ఈ లోకంలో రేపు ఏం జరిగిద్దా అని ఆలోచన అవసరం లేదు. రేపటి దినాన్ని ఏం కావాలో అని వారి జీవితంలో తలంచుకో అవసరం లేదు. రేపు నాకు ఏం కావాలి అని నువ్వు ఆందోళన చెందే అవసరం లేదంట. ఎందుకంటే నీవు దేవుని పైన ఆధారపడి ఉంటే దేవుడు నీకేమి కావాలో ముందుగానే సిద్ధపరుస్తాడు అని దేవుడి వాక్యం చాలా చక్కగా సెలవిస్తూ ఉంది. చూడండి, ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఆ పక్షిని చూడండి. దానికి ఆహారము కావాలనో లేదా ఆహారం ఎలా సమకూర్చుకోవాలనేటువంటి ఆందోళన లేదు. కారణము అది దేవుని పైన ఆధారపడి జీవిస్తూ ఉంది. అందుకే అది ఓడకపోయినా, విత్తనాలు నాటకపోయినా, ధాన్యాన్ని గిడ్డంగుల్లో చేరవేయకపోయినా తన ఆహారాన్ని అది సంతోషంగా పొందుకుంటుంది, సంతోషంగా ఎగరగలుగుతూ ఉంది. అదే ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. ఆకాశంలో ఎగిరే పక్షిని చూడు. మన కంటి ముందు పుష్పిస్తున్నటువంటి లిల్లీ పుష్పాన్ని చూసి నేర్చుకోమని ప్రభు చెబుతూ ఉన్నాడు. మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన జీవితము 2 పడవల పైన కాలు మోపరాదు. మనం అటు ధనం పైన లేదా ఇటు దేవుని పైన మన హృదయాలు నిలుపుకోకూడదు అని ప్రభు వాక్యం చెబుతూ ఉంది. కనుక ప్రియ విశ్వాసులారా, మరి ఈనాడు దేవుని వాక్యము ద్వారా పునీత పౌలు గారు మొదటి పట్టణంలో చాలా చక్కగా ఈ లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతల కొరకో మరి సంపదల కోసమో మేము పాడడం లేదు. మా జీవితం అంతా కూడా దేవుని పైన మన జీవితాలను నిమగ్నం చేశాం. కనుక ఈ లోకమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కాకుండా పరలోక సంపదల కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. పరలోకంలో ఏర్పాటు చేయబడినటువంటి నిజమైనటువంటి నిధి కొరకు మేము ఈ లోకంలో జీవిస్తున్నామని ఆయన సెలవిస్తూ ఉన్నాడు.
కనుక మన జీవితాలు కూడా ప్రియ విశ్వాసులారా ఈ లోక సంబంధమైనటువంటి సృష్టించబడినటువంటి వస్తువుల కోసం కాదు మన జీవిత లక్ష్యము. మన జీవిత లక్ష్యము ఆ సృష్టికర్త పైన ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మన తలంపులు, మన హృదయాలు, మన విశ్వాసం అంతా కూడా మనం నమ్ముకున్నటువంటి ఆ త్రిత్వైక సర్వేశ్వరుని పైన మనం కేంద్రీకరించి ఆయన పైన పరిపూర్ణ విశ్వాసంతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద స్వీకరించుము నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద స్వీకరించుము నా కానుక. నీవు ఒసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. నీవు ఒసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద స్వీకరించుము నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద స్వీకరించుము నా కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అలోషియస్ ఆదర్శమును అనుసరించి మేము వివాహపు వస్త్రము ధరించి స్వర్గపు విందులో పాల్గొనుటకు కృపను చూపుము. ఈ పరమ రహస్యమందు మేము పాల్గొనుట ద్వారా నీ అనుగ్రహ సంపదను కలిగి ఉందుముగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమున త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అని దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభుని క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అని క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మను శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడును నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నొసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీ పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడులో ఉండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో చించిన ప్రభు అని యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడే ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు తరలిరండి, తరలిరండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు తరలిరండి, తరలిరండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామయుని విందుకు ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పరమాత్ముని నిన్ను చేర్చి పరమౌషధమిదిగా, పరమాత్ముని నిన్ను చేర్చి పరమౌషధమిదిగా. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు తరలిరండి, తరలిరండి క్రీస్తు సంగమా. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు తరలిరండి, తరలి
పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినను మీ అవతరించండి, గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. దేవుడు ఆకాశం నుండి వారికి ఆహారమును వసగెను, నరులు దేవదూతల భోజనమును ఆరగించిరి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఇప్పుడు నీవు మమ్ములను దేవదూతల ఆహారముతో పోషించితివి. కావున విశుద్ధ మనస్సులతో నిన్ను సేవించు భాగ్యమును మాకు దయచేయము. మేము ఈరోజు గణపరచుచున్న పునీత అలోషియస్ను ఆదర్శమును తీసుకొని నీ ఎడల కృతజ్ఞత కలిగి జీవించినట్టును కృపజూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా. మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా. నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. అమ్మా మాయమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. అమ్మా మాయమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా. ఈ కుమారునితో ఒక మాట చెప్పి ఆపద తప్పించిన మాత. ఆ కుమారునితో ఒక మాట చెప్పి నా వేదన తప్పించుము మాత. నీ కుమారునితో ఒక మాట చెప్పి ఆపద తప్పించిన మాత. ఆ కుమారునితో ఒక మాట చెప్పి నా వేదన తప్పించుము మాత. చంకనున్న బాలయేసు చెవిలో తావూసు చెప్పమ్మ దయతో. చంకనున్న బాలయేసు చెవిలో
ఆశీర్వదించమ్మా.